రామకృష్ణ మిషన్. సో రామకృష్ణ మిషన్ ఏదైతే ఉన్నదో ఈ మిషన్ కి సంబంధించి ఇక్కడ దీని గురించి మాట్లాడదాం. సో ఈ రామకృష్ణ మిషన్ గురించి మాట్లాడాలి అని అంటే ఇందులో ప్రధానంగా ఇద్దరు గురించి మాట్లాడాలి. ఒకటి ఎవరు అనంటే రామకృష్ణ పరమహంస, రెండు స్వామి వివేకానంద, తర్వాత సిస్టర్ నివేదిత కూడా ఉంటది. సో ఇందులో మనకి రామకృష్ణ పరమహంస అలాగే స్వామి వివేకానంద గారికి సంబంధించిన అంశాలు అత్యంత కీలకం. సో మరి ఈ రామకృష్ణ మిషన్ ఏదైతే ఉన్నదో ఇది రామకృష్ణ పరమహంస తనను బేస్ చేసుకొని దీన్ని ఏర్పాటు చేయడం జరిగినది. దీన్ని ఏర్పాటు చేసినటువంటి దానిలో మనకు కీలకంగా స్వామి వివేకానంద కనబడతారు. అయితే రామకృష్ణ మిషన్ కి సంబంధించి మనం ముందుగా రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడాలి. ఈ రామకృష్ణ పరమహంస గారు అసలు పేరు ఏంటి అనేది, ఎక్కడ జన్మించారు ఏంటి అనేది మాట్లాడదాం. సో ముందుగా మనం రామకృష్ణ పరమహంస గురించి మాట్లాడదాం. రామకృష్ణ మిషన్ లో రామకృష్ణ పరమహంస అని అంటున్నాం. సో ఈ రామకృష్ణ పరమహంస ఇక్కడ ఏ ఇయర్ లో ఈయన జన్మించడం జరిగినది అని అంటే ఈయన 1836 ఫిబ్రవరి 18న జన్మించడం జరిగిందండి. ఎప్పుడు అని అంటున్నాం 1836 ఇన్ 1836 ఫిబ్రవరి 18న ఎక్కడ అని అంటే బెంగాల్ ప్రావిన్స్. సో అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్, తూర్పు బెంగాల్ కి సంబంధించి బెంగాల్ ప్రావిన్స్ అని పిలిచేవారు. ఇగో ఈ బెంగాల్ ప్రావిన్స్ లో ఇతను జన్మించడం జరిగినది. ఆయనే ఎవరు అనంటే రామకృష్ణ పరమహంస. రామకృష్ణ పరమహంస పేరు అసలు పేరు అదేనా అని అంటే కాదు. సో ఈయన అసలు పేరు ఏమిటి, రామకృష్ణ పరమహంస అసలు పేరు ఏమిటి అని ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే గాదాధర్ చటోపాధ్యాయ అని చెప్పాలి. ఏమని అంటున్నాం? గాదాధర్ చటోపాధ్యాయ. గాదాధర్ చటోపాధ్యాయ అసలు పేరు. ఈయననే ఇంకా ఏమని పిలిచారు అనంటే గంగాధర్ చటర్జీ అని చెప్పేసి కూడా పిలవడం జరిగింది. ఏమని పిలిచారు? గంగాధర్ చటర్జీ అని కూడా పిలవడం జరిగినది. సో ఇలా ఈ గాదాధర్ చటోపాధ్యాయ, గంగాధర్ చటర్జీగా ఉన్నటువంటి అసలు పేరే ఆ తరువాత రామకృష్ణ పరమహంసగా మారింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాలి. మరి బెంగాల్ ప్రావిన్స్ లో 1836 ఫిబ్రవరి 18న ఈ గాదాధర్ చటోపాధ్యాయ, గంగాధర్ చటర్జీ అనే అతను బ్రాహ్మణ కుటుంబంలో జన్మించడం జరిగింది. అంటే ఈయన బ్రాహ్మణుడు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి రామకృష్ణ పరమహంస గారి తల్లిదండ్రులు ఎవరు అని అంటే ఖుదీరామ్ చటోపాధ్యాయ, చంద్రమణి దేవి. ఎవరు అని అంటున్నాం? తల్లిదండ్రులు ఖుదీరామ్ చటోపాధ్యాయ, ఇది తండ్రి పేరు. అలాగే తల్లి పేరు ఏంటి అని అంటే చంద్రమణి దేవి అని అంటున్నాం. చంద్రమణి దేవి అని చెప్పి మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. ఓకే, ఖుదీరామ్, చంద్రమణి దేవి అనేటువంటి పేర్లను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. సో ఇవి రామకృష్ణ పరమహంసకి సంబంధించిన వారి తల్లిదండ్రుల పేర్లుగా గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ ఈయన ఎవరి దగ్గర శిష్యరికం చేశాడు? మరి ఈయన ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో ఉండేవారు. సో ఎప్పుడు ఒక పరధ్యానంలో ఉండేవారు. ఆ పరధ్యానం అంతా దేని మీద అనంటే గాడెస్ కోసం ఉండేది. సో ఇప్పుడు ఈయన శిష్యరికం ఎవరి దగ్గర చేశారు? రామకృష్ణ పరమహంసగా మారేటువంటి క్రమంలో ఈయన శిష్యునిగా జాయిన్ అయ్యారు. ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు, ఎవరి దగ్గర శిష్యరికం చేశారు అనంటే తోతాపురి
నాంగ్థా బాబా అనే గురువు దగ్గర, ఎక్కడ అని అంటున్నాం, నాంగ్థా బాబా, నాంగ్థా బాబా ఈయన గురువు. ఈయననే ఏమని పిలుస్తా ఉన్నాము ఇంకా అని అంటే తోతాపురి అని చెప్పేసి పిలవడం జరుగుతా ఉంది. సో ఈయన దగ్గర ఈ ఎవరు రామకృష్ణ పరమహంస గారు, రామకృష్ణ పరమహంస గారు శిష్యుడిగా జాయిన్ అవ్వడం జరిగినది. ఎలా జాయిన్ అయ్యారు? శిష్యుడిగా జాయిన్ అయ్యారు అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటది. సో రామకృష్ణ పరమహంస గారికి సంబంధించిన గురువు గారి పేరేమిటి అన్నప్పుడు మనం నాంగ్థా బాబా తోతాపురి అని చెప్పేసి చెప్పాల్సి ఉంటది. సో ఈయన దగ్గర శిష్యరికం చేశాడు. సో ఇలా శిష్యరికం చేస్తున్నటువంటి క్రమంలోనే రామకృష్ణను పరమహంస దక్షిణేశ్వర సన్యాసి అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏమని పిలుస్తున్నారు? ఇగో పరమహంస, పరమహంస, అలాగే దక్షిణేశ్వర సన్యాసి, దక్షిణేశ్వర సన్యాసి అని చెప్పేసి పిలిచారు. ఇక్కడ దక్షిణేశ్వర సన్యాసి అనేది ఎందుకు పిలవడం జరిగింది అని అంటే ఈయనకి సంబంధించి దక్షిణేశ్వర అనేటువంటి ఆలయంలో ఈయన పూజారిగా వర్క్ చేయడం జరిగింది. సో ఇలా వర్క్ చేసేటువంటి క్రమంలో ఈ దక్షిణేశ్వర సన్యాసి అనేటువంటి అంశంను బిరుదుగా పిలవడం జరిగింది. పరమహంసగా కూడా ఇతన్ని పిలవడం జరిగింది అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటది. ఇక నెక్స్ట్ ప్రాఫిట్ ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి బిరుదుతో కూడా ఈయనను పిలిచారు. ఏమని పిలిచారు? ప్రాఫిట్ ఆఫ్ న్యూ ఇండియా అని చెప్పేసి పిలవడం జరిగినది. ఓకే, ఇవి ఎవరి బిరుదులు అని అంటారు? పరమహంస, దక్షిణేశ్వర సన్యాసి, ప్రాఫిట్ ఆఫ్ న్యూ ఇండియా అనేటువంటి పేర్లతో ఎవరిని పిలుస్తారు అని అంటే రామకృష్ణ పరమహంస గారిని పిలుస్తారు. ఈయన అసలు పేరు గాదాధర్ చటోపాధ్యాయ, ఈయన్ని గంగాధర్ చటర్జీ అని కూడా పిలిచేవారు అనేటువంటి అంశాలను మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా రామకృష్ణ పరమహంస గారికి సంబంధించి ఈయన చనిపోయాడు. ఎప్పుడు చనిపోయినాడు అని అంటే 1886లో చనిపోవడం జరిగింది. ఎక్కడ? కాశీపురా గార్డెన్ హౌస్, పశ్చిమ బెంగాల్లో చనిపోయాడు. ఎక్కడ? కాశీపూర్ గార్డెన్ హౌస్. ఇది ఎక్కడ అని అంటే కల్కత్తాలో ఉంటది. ఇగో ఇక్కడ ఈ రామకృష్ణ పరమహంస గారు మరణించడం జరిగినది. మరణించారు అని అంటున్నాం. సో ఎప్పుడు మరణించారు అని అంటే 1886లో మరణించడం జరిగినది. సో 1886లో ఏ కారణం చేత మరణించాడు ఈయన అని అంటే క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. రామకృష్ణ పరమహంస గారు క్యాన్సర్ కారకంగా చనిపోవడం జరిగినది 1886. ఎప్పుడు అని అంటే ఆగస్టు 16. ఎప్పుడు అని అంటున్నాం? ఆగస్టు 16న క్యాన్సర్ వ్యాధితో మరణించాడు. దేనితో మరణించాడు? క్యాన్సర్తో మరణించాడు అని చెప్పేసి గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్. ఓకే, సో ఇలా కలకత్తాలో 1886లో రామకృష్ణ గారు మరణించారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి.